రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను సాయంత్రం వరకు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంజారా హిల్స్ లో ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ కు అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్, దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీఆర్ ను ఏసీబీ, జేడీ, డీఎస్పీలు సిఐ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధుల బదిలీపై కూడా ఆరా తీస్తున్నారు. మాజీ ఏఐజీ సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు లాయర్ ను హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం లాయర్ ను అనుమతించమని కోర్టు తెలిపింది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా లేక ఆయనను అరెస్టు చేస్తారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉదయం 10 గంటల నుండి కొనసాగిన కేటీఆర్ విచారణ, ఏసీబీ విచారణ ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ లంచ్ బ్రేక్ అనంతరం కూడా మళ్ళీ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఫార్ములా ఈ కేసు, ఈ కార్ రేస్ కు సంబంధించి ఏదైతే 55 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఏదైతే ఈ విచారణ సమయంలో కూడా ఆయన అడ్వకేట్ ని కూడా అనుమతించారు. కానీ ఆయన పక్కన కాకుండా వేరే గదిలో ఉండే విధంగా, అంటే ఏసీబీ ఆఫీస్ లైబ్రరీ రూమ్ లో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమై 3 గంటల 40 నిమిషాలు విచారణ కొనసాగింది. అయితే 3 గంటల 40 నిమిషాల్లో 15 క్వశ్చన్లు ప్రధానంగా కేటీఆర్ కి ఏసీబీ అధికారులు సంధించినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిధుల దుర్వినియోగానికి సంబంధించి, అంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. అయితే సీజన్ 10 కి సంబంధించి, అంటే సీజన్ 9 లో ఏ విధంగా అగ్రిమెంట్ జరిగింది, సీజన్ 10 లో ఏ విధంగా అగ్రిమెంట్ జరిగింది, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు, అంటే రూల్స్ ప్రకారం ఎందుకు జరగలేదు, అదేవిధంగా ఏదైతే అవకతవకలకు పాల్పడాల్సిన అవసరం ఏంటి. అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, నేనే నా ఆదేశాలతోటే ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అంటే అప్పుడు మున్సిపల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, బిఎల్ఎన్ రెడ్డిని నేను ఆదేశిస్తూనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారన్న అని కేటీఆర్ ఒక సందర్భాలు చెప్పిన నేపథ్యంలో కూడా దాన్ని బేస్ చేసుకుని కూడా ఇటు అధికారులు క్వశ్చన్ చేశారు. అయితే ఎందుకు మీకు ఎలాంటి అంటే అనుమతులు లేకుండా, ఇప్పుడు ఆర్బీఐ 10 కోట్ల ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో కూడా ఆర్బీఐ అనుమతులు కంపల్సరీ కావాలి, అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ కూడా ఉండాలి. కానీ ఎలాంటి అప్రూవల్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనే క్వశ్చన్స్ కావచ్చు. ఏదైతే 2023 అక్టోబర్ 3న ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించిన అమౌంట్ బదిలీ ఎఫ్యూకి బదిలీ చేశారు. కానీ అక్టోబర్ 30న అంటే 3న అమౌంట్ బదిలీ చేస్తే అక్టోబర్ 30న దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. అంటే అగ్రిమెంట్ కంటే ముందే ఎందుకు అమౌంట్ బదిలీ జరిగింది, అదేవిధంగా ఇటు కోడ్, అంటే అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో కూడా కోడ్ ఉన్నా కూడా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే అంశాలపై కూడా ప్రధానంగా ప్రశ్నల వర్షం అయితే కేటీఆర్ కురిపించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మళ్ళీ సాయంత్రం వరకు కూడా, లంచ్ తర్వాత ప్రారంభమై కూడా సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగుతుంది. మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కేటీఆర్ కి సంధించే అవకాశం ఉంది. అయితే ఈ ఇప్పటివరకు అడిగిన 15 క్వశ్చన్లు కూడా కేటీఆర్ కొన్ని
ప్రశ్నలకు సంబంధించి దాటేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏ క్వశ్చన్స్ ని దాటేశారు, ఏ క్వశ్చన్లకు సమాధానం చెప్పారనే అంశాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం కూడా విచారణ ముగియకపోతే మాత్రం మళ్ళీ కేటీఆర్ రేపు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇప్పటికైతే అంటే విచారణకు సంబంధించి అయితే లంచ్ బ్రేక్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన